वज़ीर तालीम सबिता रेड्डी ने इंटरमीडिएट के नतायज जारी किए। कामयाबी का फ़ीसद 62 रिकॉर्ड किया गया। सप्लीमेंट्री इम्तहानात 1 अगस्त से होंगे। सप्लीमेंट्री इम्तहानात और निशानात की दोबारा गिनती की फ़ीस इस माह की 30 तारीख से दाखिल की जा सकती है। इन नतायज में लड़कियों को सबकत हासिल रही, जिनकी कामयाबी का फ़ीसद 72.33 और लड़कों की कामयाबी का फ़ीसद 54.25 रहा। ये इम्तहानात मार्च में होने वाले थे, ताहम कोरोना की वजह से ये इम्तहानात मई में मुनक़िद किए गए। जुमला 9,07,000 तलबा ने इम्तहानात में हिस्सा लिया। जारिया साल 70% निसाब के मुताबिक ये इम्तहानात मुनक़िद किए गए थे। I request the Honorable Minister of Education to kindly address and tell us about the details of the results. అందరికీ నమస్కారం. గౌరవనీయులు మా ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి గారు వాకటి కర్ణ గారికి, మన ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గారు జలీల్ గారికి, అదేవిధంగా డైరెక్టర్ సిజీజీ గారికి అండ్ కంట్రోలర్ ఎగ్జామినేషన్స్ అండ్ ఓఎస్టీ అండ్ మిగతా అధికారులందరికీ కూడా, వారితో పాటు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు. చాలా రోజుల తర్వాత, అంటే దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత ఈరోజు ఇంటర్కి సంబంధించిన రిజల్ట్స్ అనౌన్స్ చేసుకున్న సందర్భంలో సంతోషంగా ఉంది. గత 2 సంవత్సరాల కరోనా సందర్భంలో విద్యాశాఖకు సంబంధించి ఏ విధంగా ఇబ్బంది పడ్డాం అనేది ప్రపంచవ్యాప్తంగా మనం చూసిన సందర్భం. అన్నిట్లో ఇంటర్మీడియట్ విద్య అనేది చాలా ప్రధానం. విద్యార్థికి ఇదొక టర్నింగ్ పాయింట్ లాంటి దీని గురించి అందరూ ఎదురు చూస్తున్న సందర్భంలో ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించిన రిజల్ట్స్ అనౌన్స్ చేసుకోబోతా ఉన్నాం. దాదాపుగా లాస్ట్ ఇయర్ కూడా స్టార్ట్ చేస్తున్నప్పుడు జూన్లో క్లాసెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్న సందర్భంలో కూడా, అంతకుముందు మనమందరం కూడా ఫిజికల్ క్లాసెస్ స్టార్ట్ చేయలేని సందర్భంలో ఆన్లైన్లో క్లాసెస్ కండక్ట్ చేయడంలో ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించిన ప్రతి అధికారి కానీ లెక్చరర్స్ కానీ భాగస్వామ్యం అయ్యి పిల్లలకు విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు కూడా టీసాట్ ద్వారా కానీ దూరదర్శన్ ద్వారా కానీ గ్రూప్స్ ఫామ్ చేయడం కానీ, వెబ్సైట్లో బుక్స్ పెట్టడం కానీ, సబ్జెక్ట్స్ పెట్టడం కానీ, ఇవన్నీ ద్వారా పిల్లల్ని ఆ రోజు మనము విద్యకు నష్టం కలగకుండా చేసే ప్రయత్నం చేయడం జరిగింది. లాస్ట్ జూన్లో మనం క్లాసెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా కరోనా సందర్భంలో సెప్టెంబర్ 1 నుండి స్టార్ట్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 1 నుండి స్టార్ట్ చేస్తున్నప్పుడు కూడా సిలబస్ పూర్తి చేసుకునే సందర్భంలో పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఆలోచనతో ప్రతి సబ్జెక్ట్లో కూడా 70% వరకు మాత్రమే మనము తీసుకోవడం జరిగింది. 70% సిలబస్ని మాత్రమే తీసుకోవడం జరిగింది. దాంతోపాటు బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది. పిల్లలందరికీ కూడా బేసిక్ లెర్నింగ్ మెటీరియల్ని కూడా మనము ఇవ్వడం జరిగింది. ఈవెన్ మోడల్ స్కూల్కి సంబంధించి కేజీవీపీ అన్నిటి కూడా ఇవ్వడం జరిగింది విద్యార్థులకి. దాంతోపాటు యూట్యూబ్ ఛానల్లో కూడా అందుబాటులో ఉంచున్నాము. పిల్లలకి ఇబ్బంది కలగకుండా వాళ్ళు ప్రెజర్కి లోన్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్లో ఉన్న స్టూడెంట్సే ప్రెజర్కి లోన్ అవుతూ ఉంటారు. కాబట్టి ప్రతి కళాశాలలో ఒక కౌన్సిలర్ని ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో రాష్ట్రంలో ఉన్న 2,500 కాలేజీలలో కౌన్సిలర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా ఎగ్జామ్స్ వస్తున్నప్పుడు ఒత్తిడి కానీ, ఆందోళన, భయం ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. వాళ్ళకి ఒక గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఒక టోల్ ఫ్రీ నెంబర్తోని సైకలాజిస్టులను, క్లినిక్ సైకలాజిస్టులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇది ఇట్లాగే ఈ టోల్ ఫ్రీ నెంబర్ మన బోర్డులో ఉంటుందని కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు కూడా ఒక చిన్న ఛాలెంజ్ మనకు ఎదురయ్యింది. ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత జేఈ మెయిన్ సంబంధించిన డేట్స్ రావడంతో డేట్స్ కూడా మారడంతో కూడా పిల్లలు కొంత ఇబ్బంది పడ్డ సందర్భం, టెన్షన్ పడ్డ సందర్భం కూడా చూస్తున్నాం. దాంట్లో కొంత మార్పు జరిగినా కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవడం, అవన్నీ కూడా ఈరోజు పీస్ఫుల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవడమే కాకుండా స్పాట్ వాల్యుయేషన్ కానీ వాల్యుయేషన్ చేయడంలో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా సిజీజీ రూపొందించిన సాఫ్ట్వేర్ని ప్రయోగించి ఫలితాలను కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఈ పరీక్షలకి ప్రశాంతంగా నిర్వహించేందుకు పనిచేసిన అధ్యాపకులు కానివ్వండి, బోర్డు సిబ్బందికి, మిగతా శాఖ అధికారులందరూ కూడా హెల్ప్ చేస్తున్న అందరు అధికారులకు కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. దాంతోపాటు ఈరోజు రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న సందర్భంలో పాస్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆగస్టు 1 నుండి అడ్వాన్స్ సప్లిమెంటరీ కూడా కండక్ట్ చేయాలని బోర్డుని ఆదేశించడం జరిగింది. 1 నుండి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా నిర్వహించబడతాయి. 30th నుండి వాళ్ళకు ఫీజు కట్టుకోవడానికి 30th నుండి కూడా టైం ఇవ్వడం జరిగింది. వాళ్ళకు వచ్చిన మార్క్స్తో సంతృప్తి చెందని
పరిస్థితుల్లో రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ ఇది కూడా 30th నుండి అవకాశం కల్పిస్తున్నామని కూడా మనం చేస్తూ ఉన్నాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 9,28,262 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయడం జరిగింది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి దాదాపు 5,90,327 మంది ఈరోజు ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరంగా చూసుకుంటే ఫస్ట్ ఇయర్లో 4,64,892 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తే దీంట్లో 2,94,378 మంది పాస్ కావడం జరిగింది. దాంట్లో ఏ గ్రేడ్ సాధించిన వాళ్ళు 1,93,925 మంది, బి గ్రేడ్ సాధించిన వాళ్ళు 63,501 మంది. మొత్తం ఫస్ట్ ఇయర్లో 63.32% పాస్ కావడం జరిగింది. ఫస్ట్ ఇయర్లో ఒకసారి చూస్తున్నప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఎంత పర్సెంటేజ్ ఉందని చూస్తున్న సందర్భంలో కూడా మొత్తం అమ్మాయిలు దీంట్లో 2,33,210 మంది అమ్మాయిలు అటెండ్ కావడం జరిగింది. 1,68,692 మంది పాస్ కావడం జరిగింది. అంటే 72.33% ఫస్ట్ ఇయర్లో అమ్మాయిలు. అదేవిధంగా అబ్బాయిలు 2,31,682 మంది